నిన్న రిలీజ్ అయిన ఒక సినిమా 'ఫ్యామిలీ స్టార్' అనే ఒక సినిమా గురించి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌గా అలరించాడా? లేకపోతే డిసప్పాయింట్ చేశాడా అంటే ఏం చెప్తారు? గోవర్ధన్ ఆయన క్యారెక్టర్ దీంట్లో యాక్చువల్లీ హ్మ్. సేమ్ ఏదో ఫైనాన్షియల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఫ్యామిలీని ఈయననే చూసుకోవాలి. ఇద్దరు అన్నయ్యలు, మన రవి ప్రకాష్ ఆ అబ్బాయి పేరేంటో, రాజా చెంబోలి ఇంకొక అబ్బాయి. వీళ్ళకి అభినయ అండ్ మన వాసుకి మన వైఫ్ క్యారెక్టర్లు చేశారు. ఇంకా ఉన్నారు మహామహులు అందరూ, జగపతి బాబు గారు ఉన్నారు అండ్ ప్రభాస్ సీను ఉన్నారు. వాళ్ళందరిని ఎక్కువ వాడుకోవాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. మొత్తం షో అంతా విజయ్ దేవరకొండ అండ్ ఆ అమ్మాయి హీరోయిన్ మృణాల్ మీదే నడిచింది. ఆమె ఒక పెద్ద CEO కూతురు, అనుకోకుండా వచ్చింది. ఈయన కూడా ప్రేమలో పడొద్దు పడొద్దు అనుకుంటాడు, పడ్డాడు. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎంతవరకు సాగింది అనేది సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అంతా ఇక్కడ జరిగితే సెకండ్ హాఫ్ అంతా అమెరికాలో జరుగుద్ది, ఇండియా ప్లస్ అమెరికా కాంబినేషన్లో. ఓవరాల్గా చూసుకుంటే యూత్ని ఎక్కువ ఆకట్టుకునే విజయ్ దేవరకొండ, మై డియర్ యూత్ బాయ్స్ యూత్ గర్ల్స్ అనే ఆయన ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ మ్యాన్గా వచ్చాడు. ఫ్యామిలీ మ్యాన్గా ఎంతమంది ఆఫర్, కనీసం ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా దగ్గర అయ్యాడంటే ఇటు ఫ్యామిలీకి ఆడియన్స్కి దగ్గర కాలేక యూత్ని దూరం చేసుకొని ఒక మధ్యలో డిఫరెంట్ ట్రాక్లో వెళ్ళాడు. కానీ తప్పు విజయ్ దేవరకొండది ఏమాత్రం కాదు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మృణాల్ కూడా చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చింది. మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రల మేరకు బాగానే చేశారు. పరశురాం దగ్గర కథ లేక చతికిల పడ్డాడు. ఏం జరిగిందంటే ఈయన అల్లు అరవింద్తో ఒప్పందం పెట్టుకున్నాడు గీతా గోవిందం తర్వాత ఒక సినిమా చేద్దాం మనం మళ్ళీ ఇలాంటిది అని, విజయ్ దేవరకొండ కాంబినేషన్లోనే. ఆ తర్వాత దానికి ఒక 50 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. నెక్స్ట్ దిల్ రాజుకు కూడా ప్రామిస్ చేశాడు మనము కథ చేద్దాము అని. దీనికి దిల్ రాజు దగ్గర 100 కోట్ల డీల్ మాట్లాడాడు. అల్లు అరవింద్కి ఎందుకు అనుమానం వచ్చి చూస్తే, అరే ఇదేంటి నాకు చెప్పిన కథే ఈయన తీస్తున్నాడు ఏంటి దిల్ రాజుతో అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడానికి వెళ్తే పెద్దవాళ్ళందరూ కలిసి ఆపేశారు ఆయన్ని. చూద్దాం మనం సర్దుమనుగుతాం, పర్వాలేదు ఇక్కడిక్కడే సెటిల్ చేద్దామని. సో పరశురాం చేసిన పని ఏంటంటే, మళ్ళీ ఆయన తెలివిగా ఎందుకు అలా చేశాడు అంటే, దిల్ రాజు గారి చేత పెట్టించి అల్లు అరవింద్ని దీంట్లో ప్రొడక్షన్లో భాగం చేసామనుకో, ఆయన ఎట్లా 50 కోట్లు పెడతాను వచ్చాడు, ఇందులో 50 పెట్టేస్తాడు, మిగతా దిల్ రాజు చూస్తాడు. ఇట్లా ఏదో పిచ్చి లెక్కలన్నీ వేసుకున్నాడు. అప్పటికి ఇంకో 2-3 దగ్గర సూట్ కేసులు కూడా తీసుకున్నాడు, అందరినీ మోసం చేశాడు. సో ఇదేంటంటే ఆ డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్నాయి, షెడ్యూల్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంది, ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి చేసిన సినిమా అంతే తప్పితే పరశురాం ఇంట్రెస్ట్ పెట్టి చేయాల. కానీ అట్లీస్ట్ నిర్మాణ విలువలన్నా బాగుంటే సినిమా క్వాలిటీ బాగుంటుందని దిల్ రాజు భావించి పాపం హై క్లాస్ బడ్జెట్ పెట్టాడు, వారసుడికి పెట్టినట్టు. కథలో దమ్ము లేదు, ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరీ నాసిరకంగా ఉంది. పాటలు అయితే పంట కింద రాయి చెవిలో విషయం అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా సాగితే సినిమా పెద్దగా ఆకట్టుకోలే ఎవరిని. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక టీవీ సీరియల్ చూసినట్టు ఒకసారి ఏదో చూద్దాంలే అనుకొని చూస్తున్నారు. చాలా మంది బలవంతంగా చూస్తున్నారు. రీజన్ మోనోపోలీ లాగా రిలీజ్ అయింది సినిమా, అంతా రిలీజ్ చేసేసాడు దిల్ రాజు. వేరే వేరే చాలా మంది చెప్తున్నారు కూడా, అంటే లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ కథల ఎంపికలో తడబడుతున్నాడా అంటే, అసలు మాస్క్ వైపు వెళ్దామనా, లేకపోతే గీత గోవిందం పరశురామ్ అండ్ వీళ్ళ డైరెక్షన్ వీళ్ళ కాంబినేషన్ లో మంచి సినిమా, చాలా మంది అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ కి యూత్ అందరికి దగ్గరే. అంటే ఎక్కడ తడబడుతున్నాడు ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ తడబడుతున్నాడు అంటే లేదు పాపం, వాళ్ళ డాడీ కూడా ఇక్కడే ఆఫీసు, వాళ్ళ డాడీ కూడా చాలా దగ్గరుండి అన్ని పట్టించుకుంటాడు, వాళ్ళ అమ్మ కూడా చక్కగా పట్టించుకుంటుంది. వీళ్ళంతా మోటివేషనల్ స్పీకర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, దే నో ఎవ్రీథింగ్. కానీ సమ్ టైమ్స్ ఏదో ఇట్లా అవుతుంది. లైగర్ అయితే మరీ దారుణం. అంటే డైరెక్టర్ని నమ్మి వీళ్ళు కథ తీసేస్తున్నారు అండ్ అది కూడా షెడ్యూల్స్లో ఏదో రకంగా సాగుతూ ఉంది. బాగా వస్తుందిలే అనుకుంటున్నారు కానీ లాస్ట్కి ఇలా అవుతున్నాయి. అంటే మృణాల్ అండ్ విజయ్ దేవరకొండకి సంబంధించి కెమిస్ట్రీ ఎలా ఉంది ఆన్ స్క్రీన్? కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాల సరిగ్గా. అంటే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టుంది, అంతగా వర్కౌట్ అవ్వాలి.